ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అందరికీ వందనాలు. మరొకసారి దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు చూపిన మహాకృపకై దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ నేటి దిన వాక్యముగా లూకా సువార్త 19వ అధ్యాయం మొదటి 10 వచనాలను చదువుకుందాము. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడు అయిన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేక పోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకునేది. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగభాగం బీదలకిచ్చున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనాను తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదిగి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చిందని అతనితో చెప్పెను. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ వాక్య భాగము చదువుతా ఉన్నప్పుడు మనం గమనిస్తే గనక ఇద్దరి వ్యక్తుల మధ్యన జరుగుతున్నటువంటి సంభాషణగా మనము చెప్పవచ్చు, చూస్తా ఉన్నాము. అయితే ఈ వాక్య భాగానికి మనము చెప్పుకోదగిన ఒక టైటిల్ ఏమిటి అని చెబితే ఇలా చెప్పవచ్చు: భూలోకవాసి అయిన జక్కయ్యను కలిసినప్పుడు పరలోకవాసి అయిన యేసయ్య చెప్పిన శ్రేష్టమైన మాటలు. మరొకసారి, భూలోకవాసి అయిన జక్కయ్యను కలిసినప్పుడు పరలోకవాసి అయిన యేసయ్య చెప్పిన శ్రేష్టమైన మాటలు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినప్పుడు మనము జీవించి ఉన్న ఈ కాలంలో, మన ప్రయాణాల్లో, మన యొక్క ప్రతి దినచర్యలో మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మనం ఎంతో మందిని కలుస్తాము. మనకు సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు చాలా మంది ఉంటారు. ఇలా కలిసి ముందుకెళ్తా ఉన్నప్పుడు ఒక్కొక్కరు చెప్పిన మాట ఒక్కొక్క సందర్భాన్ని సంతరించుకుంటూ ఉంటుంది. కొందరు చెప్పిన కొన్ని మాటలు మన జీవితానికి ఎంతో మార్గదర్శకంగా ఉంటాయి. వాటిని మన హృదయంలో భద్రపరుచుకుంటాము. ఆయా సమయాలని, సందర్భాలను బట్టి నెమరు వేసుకుంటూ ఆ మాటలను అనుసరిస్తూ ముందుకు సాగడానికి ప్రయాసపడతాము. అది మానవ జీవితానికి శ్రేయస్కరము. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో, భక్తి జీవితంలో భక్తులకు దీవెనకరమైనటువంటి, ఆశీర్వాదకరమైనటువంటి ఒక సంభాషణ ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మనం సుమారు 11,000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన, అంటే క్రీస్తుకు పూర్వము 9,000 సంవత్సరాలు, క్రీస్తు తర్వాత ప్రస్తుతం 2,000 సంవత్సరాల కింద మనం లెక్క వేసుకోవచ్చు. ఆ సందర్భంలో జరిగినటువంటి ఒక సంభాషణ మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నప్పుడు మనం ఇంతవరకు టైటిల్గా మనం ఒక మాట చెప్పుకున్నాము. ఏమిటది? భూలోకవాసి అయిన జక్కయ్య గారిని కలిసినప్పుడు పరలోకవాసి అయిన యేసయ్య చెప్పిన మాటలు, శ్రేష్టమైన మాటలు. మనం ఒకసారి గనక కాస్త వాక్య భాగంలోకి వెళ్ళి చూసినప్పుడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి ఈ మాటలు ఉంటాయి. దేవునితో కూడా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక తను తాను రిక్తునిగా చేసుకొని దేవుడు మానవ రూపం ధరించి ఈ లోకానికి వచ్చారని మనము చదువుతాము. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాల్లో సైతము కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఇదే మాటని యోహాను సువార్తలో మనం చూస్తాం. 1వ అధ్యాయము 1 నుండి 3 వచనాలలో ఈ మాటలను చూస్తాము. కొలసీ పత్రికలో సైతం చూస్తాము. ఆయన ఆది సంబుద్ధుడై ఉన్నాడు, సృష్టికి మూలమై ఉన్నాడు. సృష్టిలో ఆయన పాత్ర, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక ఉంది. అయితే ఆయన ఈ లోకానికి మానవ రూపం ధరించి వచ్చినప్పుడు, మానవ రూపం ధరించి ఈ లోకములో సంచరిస్తూ ఉన్నప్పుడు జరిగిన సంభాషణ, జరిగిన ఒక సంఘటన లేదా సంభాషణ మనకు లేఖనాల్లో లిఖింపబడి ఉంది. అయితే సర్వసాధారణంగా మనిషికి మనిషికి మధ్యన జరిగిన సంభాషణకి ఒక ప్రత్యేకత ఉన్నప్పుడు, ఒక స్నేహితునికి మధ్యన జరిగిన సంభాషణకే ప్రత్యేకత ఉన్నప్పుడు, ఒక అనుభవజ్ఞుడైనటువంటి ఒక మనిషి చెప్పిన మాటను మనము తలమానికగా తీసుకొని ముందుకు సాగాలని నిర్ణయించుకుంటున్నప్పుడు, మరి దేవాది దేవుడే ఈ లోకంలో సంచరిస్తూ ఆయా ప్రాంతాలని, ఆయా ప్రజల్ని సందర్శిస్తూ ముందుకు సాగుతున్న ఆ క్రమంలో జరిగినటువంటి ఈ సంభాషణ మనకు ఎలా మన ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడుతుందో మనము చూసి ధ్యానించుకొని ఇందులో నుండి దేవుడు మనతో మాట్లాడే మాటని మనం అంగీకరిస్తూ దేవునికి సమీపంగా రావడానికి ప్రయాసపడదాము. దేవుడు అనుగ్రహించు ఆ కృపను
పొందుకుందాము. మొదటగా మనం ఈ మాటల్ని చూసినప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా మనకు అగుపడుతున్నటువంటి మాట, ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి, ఆయన దేవుడు సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి. మనం గనక ఈ సంచరించుచు అన్న మాట చూస్తా ఉన్నప్పుడు, ఈ సందర్శించడం అన్న మాటను చూస్తా ఉన్నప్పుడు ఒకసారి వెనక్కి మార్కు సువార్త మొదటి అధ్యాయము 35 నుండి 38 వచన భాగాల్లో ఉన్నటువంటి మాటలు మనము ఒకసారి చూద్దాము. మార్కు సువార్త మొదటి అధ్యాయము 35 నుండి. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెతుకుచూ వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించినట్టు వెళ్దాము రండి. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చునని వారితో చెప్పాను. ఆయన గలిలయ అందంతటా వారి సమాజ మందిరంలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచు నుండెను. ఇది ప్రభు యొక్క దేవుని యొక్క ప్రయారిటీ, ఉద్దేశము, ప్రత్యేకంగా వారికి ఉన్నటువంటి పని. వారు అలా ఒక ప్రత్యేకమైన ఉద్దేశమును కలిగి దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క విశిష్టతను, దేవుడు ప్రజల పట్ల ఉన్న ఉద్దేశములను, దేవుడు కలిగి ఉన్న ఉద్దేశములను ప్రజల పట్ల దేవుడు తెలియజేస్తూ, దేవాది దేవుడే మానవ రూపమును ధరించి మానవుని మధ్యన సంచరిస్తూ, మానవుని యొక్క ప్రతి ఆలోచనను ఎరిగిన వాడై వారి అనుభవం గుండా వెళ్తూ వారిని సమీపిస్తూ వారి యొక్క హృదయ వేదనను లేదా ఆ యొక్క శరీర బాధలను గమనిస్తూ అవసరతను బట్టి వారి పక్షాన కార్యాలు చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి సందర్భం. ఇలా వారు సాగుతూ ఒకానొక సమయంన ఒక రోజున యెరికో పట్టణంని వారు చేరారంట. మనం ఇప్పుడు చూస్తాము, వారు సంచరించుతూ యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచుండెను. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని ఊర్లకు ఒకటి మొదటిగా పూర్వీకులు నిర్మించుకున్నటువంటి ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు పెరుగుతున్న కొద్దీ, జనాభా పెరుగుతున్న కొద్దీ అది 2 విడతలుగా మారిపోతుంది. ఒక కొత్తూరు, పాత ఊరు అన్నట్టుగా. అలా ఉన్నప్పుడు ఒక ప్రాంతం నుండి ప్రవేశించారు, మరొక ప్రాంతం నుండి వారు వెళ్తా ఉన్నారు. ఈ యెరికో ప్రాంతానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు ఉంది. ఇది ప్రాకారము గల పట్టణంలో ప్రాముఖ్యతను సంతరించుకుంది. మనం ఒకసారి గమనిస్తే ఈ యెరికో పట్టణపు ప్రాకారములు చాలా దృఢమైనవిగా చెప్పబడుతా ఉన్నవి. అయితే ఈ యెరికో పట్టణపు ప్రాకారములు మనకు అర్థం అవ్వాలంటే ప్రస్తుత దినాల్లో మనం చూస్తా ఉన్నాము, మనం జీవిస్తున్న ఈ ప్రపంచంలో మన పొరుగు దేశమైనటువంటి చైనా వాళ్ళని మనం గమనించవచ్చు. అలాగా వారు భద్రతా ప్రాకారమును నిర్మించుకున్నారు. అలాంటి ఒక పట్టణం. ఈ పట్టణము అబ్రహాం గారు, లోతు గారు జీవిస్తున్న కాలంలో లోతు గారు ఏర్పరచుకున్నటువంటి పట్టణము. ఇది సోయారు లోయలోనంట యెహోవా తోట వలె నుండెనంట. అలాంటి ఒక పట్టణం. ఈ పట్టణానికి మనం పేరు గనక చూస్తే యెరికో అనగా సువాసన గల పట్టణము లేదా చంద్రుడు అంటే సిటీ ఆఫ్ మూన్, చంద్రబింబం వంటి పట్టణము అని కూడా చెప్పవచ్చు. అయితే ఈ పట్టణాన్ని గురించి గమనిస్తా ఉన్నప్పుడు యెహోషువ గ్రంథం 6:17లో యెరికో పట్టణం యెహోవా చేత శపింపబడిన పట్టణంగా చూస్తా ఉన్నాము. ఈ పట్టణపు ప్రజల యొక్క స్థితి మనకు అర్థం అవ్వాలంటే, దేవుడు ఎవరో ఎరగక వారి జీవితాల్లో ఉన్నటువంటి స్థితిని మనం గమనించినట్లయితే, ఆ పట్టణపు నివాసురాలైనటువంటి ఒక వ్యక్తిని మనం గమనించవచ్చు. రాహబు గారిని గమనించవచ్చు. వారి యొక్క జీవన విధానాన్ని మనం గమనించవచ్చు. దేవుడు వారిని దర్శించక ముందు, దేవుని గురించి వారు ఎరగక ముందు, అంటే ఆ పట్టణపు యొక్క స్థితిని మనం తెలుసుకోవచ్చు. దేవుని ఎదుట ఆ పట్టణం ఉన్న స్థితిని మనం తెలుసుకునవచ్చు. అయితే అలాగా సిటీ పేరైతే చంద్రుడు లేక చంద్రబింబము లాంటి పట్టణము, లేదంటే సువాసన గల పట్టణము అని చెప్పబడుతుంది. కానీ ఆ పట్టణము యొక్క నివాసుల స్థితి పేరుకు తగినట్లుగా లేదు. వారి ప్రవర్తన పేరుకు తగినట్లుగా లేదు. అది మనము చూస్తా ఉన్నాము. ఇక్కడ జాగ్రత్తగా గమనించినప్పుడు ఈ రకంగా చెప్పుకోవచ్చేమో, ప్రభునందు ప్రియులైన వారలారా, లోకము సృష్టింపబడింది దేవుని యొక్క ఉద్దేశంలో బహుశ్రేష్టముగా, బహు దీవెనకరంగా ఉండడానికి, ఫలించి విస్తరించి అభివృద్ధి పొందడానికి, ఏలికలుగా ఉండి ఏలడానికి, సంతోషము సమాధానము నిత్యం వర్ధిల్లాలి అన్నటువంటి ఒక ఉద్దేశమే దేవుడు ఉద్దేశము. నా ప్రజలైన వారు, నా పిల్లలైన వారు నన్ను నిత్యము స్తుతిస్తూ నాతో కలిసి ఉండాలనేదే దేవుని ఉద్దేశము. సృష్టి అంతటిలో ఆ క్రమం అంతటిని గమనిస్తా ఉన్నప్పుడు, సృష్టింపబడుతూ ఉన్నప్పుడు, క్రియేట్ జరుగుతూ ఉన్నప్పుడు ప్రతి విషయంలోనూ మంచిది 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 అన్నమాట మనం వింటాము. కానీ మంచిగా సృష్టించినటువంటి ఈ సృష్టిలో ఉన్న మానవుడు కాలక్రమేణా దేవునికి విరోధిగా మారిపోయాడు. దేవుని చేత సృష్టింపబడిన వాడు దేవునికి విరోధిగా మారిపోయి తనకు తానుగా నిర్మాణం జరిగించుకోవాలనుకున్నాడు. అది మానవుని యొక్క
ఆలోచన. బైబిల్ లేఖనం సెలవిస్తా ఉంది, మానవుని యొక్క హృదయపు ఆలోచనలు ఎల్లప్పుడూ చెడ్డవే, అవి కేవలం చెడ్డవే అన్నటువంటి మాట. అయితే ఇక్కడ మనం గమనిస్తా ఉన్నప్పుడు ఈ యెరికో పట్టణము సృష్టి యొక్క విధానాన్ని, దేవుని యొక్క ఉద్దేశమును, మానవుడు దేవునికి విరుద్ధంగా ఉన్నటువంటి ఉద్దేశం తెలియజేస్తా ఉంది. అయితే ఇలాంటి ఈ యొక్క పట్టణం అవ్వచ్చు, ఈ భూలోకము దేవుడు సృష్టించినటువంటి లోకం అవ్వచ్చు, తిరిగి మరలా ఒక విశిష్టతను, ఒక పవిత్రతను, ఒక పరిశుద్ధతను సంతరించుకోవాలి, అందిపుచ్చుకోవాలి, అనుసరించాలి, దేవుడికి సమీపం కావాలనేది దేవాది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. మనం గమనిస్తా ఉన్నప్పుడు ఇలాంటి ఒక పట్టణం గుండా, ఒక ప్రాంతం గుండా క్రీస్తు వారు ప్రయాణం చేస్తూ వచ్చారు. వస్తా ఉన్నప్పుడు మనం గమనిస్తే ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ మనకు ప్రత్యేకంగా ఊపడుతున్న మాట 19వ అధ్యాయము 1వ వచనంలో, 2వ వచనంలో, దానికుంట పోచుండెను, ఇదిగో సొంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపిగూడి ఉండటం వలన చూడలేకపోయాను. ఇక్కడ మరొక వ్యక్తి మనకు అగుపడతా ఉన్నారు. వీరు ఈ రీతిగా సంచరిస్తూ వెళ్తా ఉన్నారు. ఆ సమయంలో అక్కడ సుంకపు గుత్తదారుడు అంటే ఈ ట్యాక్స్ వసూలు చేసే వారు కొంతమంది ఉంటారు కదా, వారిపైన అధికారిగా ఉన్నవారని చెప్పవచ్చు. ఒక పేరు ప్రఖ్యాతి కలిగిన వ్యక్తిగా అగుపడతా ఉన్నారు, ధనవంతుడిగా అగుపడతా ఉన్నారు, స్థాయి స్థిరంగా ఉన్న వ్యక్తిగా, అంటే మంచి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాము. వీరు జక్కయ్య గారిని గమనించినప్పుడు, జక్కయ్య అనే పేరుకు అర్థం పవిత్రుడు లేక పరిశుద్ధుడు. వీరు మంచి అర్థాన్ని కలిగి ఉన్నారు వారి పేరుకు. వీరు యేసు ఎవరు అని చూడగోరారు. యేసు ఎవరు అని చూడగోరి వారు సమీపించారు గాని జనులు గుంపుగూడి ఉన్నారంట. అయితే తను పొట్టివారై ఉన్నారట, అందును బట్టి యేసును చూడడానికి వీలు పడలేదంట. ఇక్కడ మనం గమనిస్తా ఉన్నప్పుడు ప్రభువునందు ప్రియులైన వారలారా, ఈ యొక్క వ్యక్తిని గమనిస్తే మంచి స్థాయి స్థితి కలిగి ఉన్నారు, అంతా నెమ్మదిగానే ఉన్నట్టుగా అగుపడతా ఉంది. వారు మరి యేసు ఎవరో చూద్దామని వచ్చారు. ఇక్కడ వారికి అవకాశం లేదు. అవకాశం లేనప్పుడు మనం గమనిస్తే వారు మరొక దారిని చూశారు. ఏమిటంట? వారు మేడి చెట్టు ఎక్కినట్లుగా మనం చూస్తాము. అయితే ఈ వ్యక్తిలో నుండి మనం గమనించవచ్చు, ఈ లోకంలో చూస్తే మంచి స్థితి, స్థాయి, సమృద్ధి కలిగి ఉన్నప్పుడు చాలా వరకు ఏమనుకుంటామంటే, నాకు సమస్తము కలిగి ఉన్నాను, నేను అంతా సజావుగా సాగిపోతుంది, నేను కష్టపడడం వల్ల నేను సంపాదించుకున్నాను, నా శ్రమే నాకు దేవుడు, నాకు ఇంకా దేవుడు లేడు, ఎవరు లేరు, నేను వెళ్ళాల్సిన అవసరం లేదని ఆలోచించేవారు ఉన్నారు ఈ లోకంలో. కానీ ఇక్కడ జక్కయ్య గారిని గమనిస్తా ఉన్నప్పుడు, ఏ స్థితి ఉన్నా, ఏ స్థాయి ఉన్నా, ఏమి ఉన్నా, ఒక్కసారి దేవుని వైపు ఆలోచన కలిగి ఉండడం మంచిది అన్నటువంటి సత్యం పడతా ఉంది. దేవుని పైన దృష్టి ఉంచడం మంచిది. మన చుట్టూ జరుగుతున్నటువంటి విషయాలపైన, లేకుంటే కార్యాలను గమనించాల్సినటువంటి అవసరం ఉంది అన్న సత్యం కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అదే కాదు, వీరు సమీపించడానికి కూడా కారణం లేకపోలేదు. వీరు ధనవంతులు, సిరివంతులు, స్థాయి కలిగిన వారు, సహజంగా అన్ని కలిగి ఉన్నవారు రావాల్సినటువంటి అవసరత ఉండదు అనుకుంటారు, కానీ వీరు వచ్చారు. ఇక్కడ మనం ముందుకెళ్ళి గమనిస్తా ఉన్నప్పుడు వారికి అవకాశం లేదు కానీ తిరిగి వెళ్ళలేదు. చూడడానికి అవకాశం లేదు కానీ తిరిగి వెళ్ళలేదు. తిరిగి వెళ్ళలేదు అన్నప్పుడే వారు మంచి స్థితి స్థాయి కలిగి ఉన్నప్పటికీ వారి హృదయంలో ఏదో ఒక వేదన ఉంది, ఏదో ఒక వేదన ఉంది. యేసు ఎవరో అని చూడగోరి వచ్చారు. ఎందుకు యేసు పట్ల అంత శ్రద్ధ? ఏమి జరుగుతూ ఉంది అంటే, యేసుక్రీస్తు వారిని గురించి చూస్తా ఉన్నప్పుడు ఆయన సంచరించు అంట, ఆ ప్రాంతాలని సంచరించు, వాక్యాన్ని ప్రకటిస్తూ దయ్యములను వెలగొడుతూ ఉన్నారంట. అంటే ఇక్కడ మనం గమనిస్తా ఉన్నప్పుడు యేసు ప్రభు వారి యొద్దకు లేదా దేవుని చూడాలని వచ్చేవారు ఎవరంటే, శ్రమల్లో, వేదనలో, బాధలో, బంధకంలో ఉన్నవారు, స్థితి బాగా లేనివారు, పరిస్థితుల్లో అనుకూలంగా లేనివారు, సమస్య నుండి విడుదల పొందాలనుకున్న వారు ప్రభు వారిని చూడడానికి సమీపిస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఈ ధనవంతుడైనటువంటి జక్కయ్య గారు కూడా సమస్య నుండే వచ్చారు. సమస్య ఉంది కాబట్టి దేవుని చూడాలని వచ్చారు. ఎవరో చూడాలి. ఏమిటి ఇంతకన్నా కార్యాలు జరుగుతున్నాయంట, ఆయన జ్ఞానంను బోధిస్తున్నారంట, విడుదలను అనుగ్రహిస్తున్నారంట. ఏమిటో చూద్దాము. నాకున్న సమస్య నుండి నాకు విడుదలను అనుగ్రహిస్తారేమో, నా సమస్యకు పరిష్కారం చెబుతారేమో, నేను తెలుసుకోవాలి అన్నటువంటి ఆశతో వచ్చారు. ఇక్కడ మనం గమనిస్తా ఉన్నప్పుడు, నీవు శ్రీమంతుడు అయి ఉండొచ్చు, ధనవంతుడు అయి ఉండొచ్చు, మంచి స్థితి స్థాయిని కలిగి ఉండవచ్చు, కానీ నీవు బయటికి అగుపడుతున్నది అన్ని రకాలుగా మంచిగానే, కానీ నీలోన ఉన్నటువంటి హృదయ వేదన నీకు మాత్రమే తెలుసు. నీకున్నటువంటి ఆక్రందన నీకు మాత్రమే తెలుసు. అయితే నీ ఆక్రందనను విడిపించగలిగినటువంటి దేవుడు, నీకు నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు,
నీకు సరైన మార్గమును బోధించే దేవుడు ఎవరు అంటే, నేను ఈ దినమున ప్రకటిస్తున్న ఈ యేసు. అది ఈ మాట దేవాది దేవుడు ప్రేమించి ప్రేమతో తన వైపు నిన్ను ఆకర్షించుకోవాలని, తనను నీ హృదయంలో నీవు దాచుకున్నట్లయితే నీకు ఒక మంచి మార్గంనిచ్చి నడిపించాలని ఉద్దేశించి ఈ మాటను తెలియజేస్తున్నట్లుగా అంగీకరించాల్సిందిగా ప్రభువు పేరిట మనం చేస్తా ఉన్నాను. ప్రభువునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, ఏమిటి జక్కయ్య గారికి ఉన్నటువంటి స్థితి, జక్కయ్య గారు ఎలా మరి ముందుకు సాగారన్న విషయాన్ని మనం ముందు వచనాల్లో చూద్దాం. అయితే వారు వచ్చి చూడాలనుకున్నప్పుడు వారికి అవకాశం లేకపోతే వారు ఏం చేశారు? మేడి చెట్టు ఎక్కారు. ఈ మేడి చెట్టును మనం గమనిస్తే ప్రభువునందు ప్రియులైన వాళ్ళారా, అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆ చోటికి వచ్చినప్పుడు ఆ చోటికి ఆయన చూస్తూ రానై ఉండెను కనుక అతడు ముందుగా మరొకసారి చదువుదాం మాటల్ని. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కళ్ళెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాను. ఇక్కడ వీరి మధ్యన జరుగుతున్న సంభాషణ. యేసు ఎవరో చూడాలని జక్కయ్య గారు ఆశతో పరిగెత్తారు, చెట్టు ఎక్కారు, చెట్టు మీద కూర్చున్నారు. అయితే యేసు ప్రభువు వారు ముందుకు సాగుతూ వస్తా ఉన్నారు. తన ముందు అనేకమైన జనాంగం ఉన్నారు. అయితే సరాసరిగా జక్కయ్య గారు యేసయ్య గారిని చూడడం కాదు, కానీ యేసయ్య గారి జక్కయ్య గారిని చూసి పిలిచారు. ఇక్కడ మనకు ఒక మాట అగుపడతా ఉంది. ఆయన ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు, నీ హృదయంలోని వేదనను ఎరిగిన దేవుడు, నీకున్న ఆక్రందనను ఎరిగిన దేవుడు, నీకున్న వేదన, బాధ, బంధకము, బలహీనత అన్నింటిని పోగొట్టుకోవాలని ఆశ కలిగి ఉన్నావు. రావాలని ఆశ ఉంది, కానీ రావలేకుండా ఉన్నావు. ఎందుకు? నీ కుటుంబ పరిస్థితులను బట్టి, నీ బంధువర్గానికి భయపడి, స్నేహితులకు భయపడి, సన్నిహితులకు భయపడి, ఆచార వ్యవహారాలకు భయపడి, నా అనుకున్న వారు నాకు దూరం అయిపోతారేమోనని భయపడి రాలేకుండా ఉన్నావు. కానీ ఒక్కసారి నువ్వు ఏ ప్రయత్నమైనా చేసి ఉండవచ్చు, ఎన్ని ప్రయత్నాలైనా చేసి ఉండవచ్చు, కానీ నిన్ను ప్రేమించి నీకు విడుదల ఇవ్వడానికి మరొకసారి దేవుడు నిన్ను దర్శించి నీకు చెప్తున్న మాటగా అంగీకరించగలిగితే ఒక్కసారి ఈ యేసును ప్రయత్నించి చూడు. ఆయన వైపు పరిగెత్తి రావడానికి, లేకుంటే ప్రేమతో ఆయన ఆహ్వానిస్తా ఉన్నాడు. వచ్చి చూడు. ఇక్కడ మనం గమనిస్తే జక్కయ్య గారు ఆయన మేడి చెట్టు ఎక్కారు, ఆయనను చూశారు, పిలుస్తా ఉన్నారు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తా ఉన్నప్పుడు దేవుని ఉద్దేశాన్ని మరొకసారి మనం గమనిద్దాం. ఎందుకు జక్కయ్య గారి ఇంట్లోనికి ప్రభు వారు వెళ్ళాలనుకున్నారు? ఎందుకు వారితో సహవాసం అంటే ఒక బస చేయాలనుకున్నారు వారి ఇంట్లో? మనం ఒకసారి గమనిద్దాము. ఒకసారి యెషయా గ్రంథానికి వస్తే, యెషయా గ్రంథంలో ఒక మాట చెప్పబడతా ఉంది. ప్రభువునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం గమనిద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము ఒకసారి మనం గమనిద్దాము. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మనము వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రవైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రవైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగును. ఏమంట? ఇక్కడ మనం గమనిస్తా ఉన్నప్పుడు దేవుడు విడుదలనివ్వడానికి, నెమ్మదినివ్వడానికి ఆహ్వానిస్తా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నటువంటి మాట ఉంది కదా. నీవు మోయలేని భారాన్ని, నీవు భరించలేని వేదనను, గిల్టిని, అవమానమును, ఆందోళనకరమైన పరిస్థితులను, వేధింపబడుతున్న స్థితిని, హేళన చేయబడుతున్న స్థితిని చూస్తున్న దేవుడు, నీవు నాకు అంగీకారం కాదు, నాకు ఇష్టమైన జీవితం నీలో లేదు, నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు, నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు వ్యవహరిస్తున్నావు, నీవు దోషివి, నువ్వు పాపివి, నువ్వు వెళ్ళిపో అని అనట్లేదు. ఒక మనిషిలోని చిన్న బలహీనతను బట్టి సన్నిహితులు, స్నేహితులు అయినవారు, నా అనుకున్నవారు, కన్నవారు సైతము వెలివేసే సమాజంలో మనం ఉన్నాము. కానీ ఎవరు ఏ రీతిగా ఏమి మాట్లాడినా సృష్టికర్త ఆయన దేవుడు, ప్రేమ స్వరూపి అయిన దేవుడు ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాడు. వాదం తీర్చుకుందాము రండి అని. ఈ వాదం తీర్చుకుందాము రండి అని దేవుడు కలిగి ఉన్నాడు. అంటే సదుద్దేశం కలిగి ఉన్నారు. నెమ్మదినివ్వడానికి, శాంతినివ్వడానికి, సమాధానం ఇవ్వడానికి ఆయన సంసిద్ధత కలిగి ఉన్నారు. త్రోసివేయడం ఆయన ఉద్దేశం కాదు, ప్రేమతో చేరదీసుకోవడం ఆయన ఉద్దేశం. అయితే పేరులో పరిశుద్ధుడు లేక పవిత్రుడు అని అర్థం కలిగి ఉన్నటువంటి జక్కయ్య గారి జీవితంలో అలాగా ఆ పేరుకు తగినటువంటి జీవితము లేనట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రయాసం కలిగి ఉన్న వారే దేవుని యొద్దకు వచ్చారు, తను కూడా ప్రయాస కలిగి ఉండే వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మనము అదే విషయాన్ని గమనిస్తే మీరు ఇక్కడ మేడి చెట్టు ఎక్కి చూస్తా ఉన్నారు. ఈ మేడి చెట్టు యొక్క ప్రాముఖ్యతను మనం చూసే కంటే ముందు ఒక్కసారి మనం గమనిస్తే 7వ వచనంలో వారి గురించి చెప్పబడుతున్నమాట. 7వ వచనంలో ఆ మేడి చెట్టు దిగి వచ్చి ప్రభువు వారు వారి ఇంట్లో ఇద్దరు కలిసి వారి ఇంట్లో చేరినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనాంగం చెప్పబడుతున్న మాట ఏంటంటే, వారి నోటితో వారు పలుకుతున్న మాట ఏంటంటే, ఇతడు పాపి అయిన
వ్యక్తి ఇంట్లోనికి ప్రవేశించాడు అని. అంటే జక్కయ్య గారిని పాపి అని సంబోధిస్తున్నారు. ఆనాడు ఉన్నటువంటి సమాజం, రోమా ప్రభుత్వ అధికారం కింద వీరు ఉద్యోగస్తులుగా, ట్యాక్స్ కలెక్టర్స్‌గా ఉన్నారు. అయితే యూదులు, యూదా జనాంగము పన్ను కట్టే విషయంలో పన్ను వసూలు చేసేవారిని, లేకుంటే జనులను బాధిస్తూ పన్ను వసూలు చేస్తా ఉన్నప్పుడు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తా ఉన్నప్పుడు వారిని పాపులుగానే ఎంచుతారు. వారంటే అసహ్యత కలిగి ఉంటారు. ఆనాడు ఉన్నటువంటి జనాంగము ఇష్టానుసారంగా తనను తాను అపవిత్రపరుచుకుంటూ తన ఇష్టానుసారంగా బ్రతికే వ్యక్తిని ఎలాగైతే సమాజం పాపులుగా ఎంచుతారో, ఈ యొక్క సుంకర్లను సైతం అలాగే ఉంచేవారు. అయితే యూదుడయ్యుండి, యూదా జనాంగంలో ఉండవలసిన వారయ్యుండి, తన జనాంగమునే పన్నుగట్టమని అభ్యర్థిస్తున్నటువంటి ఈ వ్యక్తిని ఆ జనాంగము పాపిగా చూస్తా ఉన్నారు. అంతేకాదు, మనం గమనిస్తే కావాల్సిన దానికంటే ఎక్కువగా వీరు పన్ను వసూలు చేసి సంపాదించుకున్నట్లుగా కూడా మనం చెప్పవచ్చు. ఈ పరిస్థితులన్నీ గమనిస్తా ఉన్నప్పుడు ఈ జక్కయ్య గారికి ఉన్నటువంటి పేరు ఏమిటంటే పాపి అని అంటా ఉన్నారు. అయితే మనం ఇప్పుడు గమనించినప్పుడు జక్కయ్య గారు దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చారంటే, ఈ పాపి అనే ఈ యొక్క నిందను నా నుండి తొలగించగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారని వారు వేచి చూస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ఎదురుచూపుకు, ఆ ఆక్రందనకు, ఆ ఆవేదనకు ఒక ముగింపు సమయం వచ్చింది. ఈ భూలోకంలో ఈ వేదన పడుతున్నటువంటి ఈ మనిషిని పరలోకవాసి అయిన ప్రభువు మానవ రూపం ధరించుకొని మనుషుల మధ్యన దేవుని యొక్క జ్ఞానాన్ని బోధిస్తూ, దేవుని పక్షాన దేవుని కార్యాలు జరిగిస్తూ ముందుకు సాగుతున్న క్రమంలో ఈ వ్యక్తిని దర్శిస్తా ఉన్నారు. ఈ పరలోకవాసి అయిన యేసయ్య గారు ఈ భూలోకవాసి అయినటువంటి జక్కయ్య గారిని దర్శించినప్పుడు ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను, ఆయన యొక్క ఔన్నత్యమైనటువంటి శక్తిని కనపరుస్తా ఉన్నారు. జక్కయ్య గారు యేసయ్య గారిని చూడాలని చెట్టెక్కారు, కానీ అంతకుముందే ఆయన జక్కయ్య గారిని చూశారు. త్వరగా దిగుము అంటా ఉన్నారు. ఇక్కడ మేడి చెట్టు మానవ జీవితంలో ఒక ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. జక్కయ్య గారు ఎదురెళ్ళి అయ్యా నాకు ఈ సమస్యని అందరిలో చెప్పుకోలేని స్థితి, కానీ తనకున్నటువంటి వేదనను తను కూర్చున్నటువంటి ఆ చెట్టును బట్టి తెలియజేస్తా ఉన్నారు అని మనం చెప్పవచ్చు. మనం మేడి చెట్టుని గమనిస్తే మేడి చెట్టు గురించి ఒక మాట చెప్పబడతా ఉంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, మేడి పండు చూడు మేలిమై ఉండునో, పుట్ట విప్పి చూడు పురుగులుండునో. జక్కయ్య గారు తను తాను రిప్రజెంటేటివ్ గా చూపిస్తా ఉన్నారు. తన యొక్క వేదనను దేవుడికి తెలియజేస్తున్నట్లుగా మనము ఆధ్యాత్మికంగా ఆలోచించవచ్చు. అయ్యా నేను ధనవంతుని, నేను శ్రీవంతుని, నేను మంచి స్థాయి కలిగిన వాడిని, స్థానం కలిగిన వాడిని, కానీ ఈ మేడి చెట్టు పండులో ఎలాగైతే పురుగుంటుందో నా జీవితంలో అసమానత ఉంది, ఆందోళన ఉంది, ఆవేదన ఉంది, పాపం ఉంది, పాపి అని సంబోధింపబడుతున్నాను, నాకు దీని నుండి విరుగుడు కావాలి అన్నటువంటి ఒక హావభావాన్ని, ఆవేదనను దేవుని ఎదుట ఆయన హృదయంలో మనం చేసుకుంటున్నారేమో, హృదయంలో ఆలోచన కలిగి ఉన్నారేమో. దేవుడు హృదయ రాసులు నిండిన వాడు కనుక జక్కయ్య త్వరగా దిగుము అన్నాడు. ఇదిగో నేను పాపిని, నేను దోషిని, నేను అతిక్రమం చేసేవాడిని, నేను హంతకుని, నేను అక్కడికి రాని వాడిని, నేను ఎవరికి అవసరం లేదు, లేకుంటే నన్ను ఎవరు అంగీకరించరు అని నీవు అనుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఏదైతే నేను ఫలానా అనుకుంటున్నావో దాన్ని దిగిరా, ఆ స్థానం నుండి, ఆ స్థాయి నుండి, ఆ స్థితి నుండి దిగి కిందకి వచ్చేస్తే నేను నీతో నేను నీతో గడపాల్సింది, నీతో నడవాల్సింది, లేకుంటే నీతో సంభాషించాల్సింది అని ప్రభు వారు చెప్తా ఉన్నారు. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని అంటా ఉన్నారు. అయితే ఇదే మాట ప్రభు అయిన క్రీస్తు వారు, దేవాది దేవుడు నీతో, నాతో, మనందరితో చెబుతా ఉన్నారు. మనందరికీ మాట దేవునికరమే. ఒకప్పుడు లోకమునికి వెలుపల, సత్యానికి వెలుపల జీవిస్తున్నప్పుడు, ఇంకనూ పాపలమై ఉంటుండగా ఆయన ప్రణాళికలో భాగంగా రక్షించుకొని ఆయన పాత్రగా, ఆయన పనిముట్లుగా, ఆయనకు సాక్షులుగా వాడుకుంటున్నారు. అయితే ఆయన చేత రక్షింపబడిన వారిగా, ఆయన చేత విమోచన పొందిన వారిగా, ఆయనకు బిడ్డలుగా అంగీకరింపబడిన వారిగా, నశించిన వారి కొరకు, ఇంకా వేదంలో ఉన్న వారి కొరకు ఈ సత్యవాక్యాన్ని ప్రకటించమని ఆయన పెట్టిన భారాన్ని బట్టి ప్రకటించడానికి పూనుకొని ముందుకు సాగుతా ఉన్నాం. చెప్పబడుతుంది ఒక మనిషి ద్వారా, కానీ చెప్పిస్తున్నది మాత్రం ప్రభు అయినటువంటి దేవుడు అన్న సత్యాన్ని మర్చిపోవద్దు. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, మనం ఇంతవరకు అనుకున్నాము టైటిల్ విషయంలో భూలోకవాసి అయిన జక్కయ్య గారిని కలిసినప్పుడు పరలోకవాసి అయిన యేసయ్య చెప్పిన శ్రేష్టమైన మాట. వీరు ఇంటిలోనికి ప్రవేశించారు. మనం గమనిస్తే వీరిని గమనిస్తా ఉన్నప్పుడు ఇక్కడ ఈ 19వ అధ్యాయంలో మనం గమనిస్తే ఏమంట వారు అంటున్న మాట, అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాను, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషి యుద్ధ బస చేయవలనని సనుగుకొనివి. ఇక్కడ వెళ్ళారు, బస చేయడానికి, నిద్రించడానికి వెళ్ళారేమో, ఆ రాత్రి అక్కడ గడపడానికి వెళ్ళారేమో, ఆ రోజు అక్కడ స్టే చేశారేమో. వారి మధ్యన సంభాషణ జరిగి ఉంటుంది. ఏ ఇద్దరు ఒక చోట కలిసినా, ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా ఖచ్చితంగా వారు మాట్లాడుకుంటారు. మంచా చెడా, వారికి ఉన్న ఏదో ఇతర తలంపులు, ఇతర ఆలోచనలు ఒకరికి ఒకరిగా షేర్ చేసుకుంటారు కదా. అలాగే ఇక్కడ దేవాది దేవుడు యేసయ్య, జక్కయ్య గారు వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉన్నారు. వారి ఇంట్లో బస చేస్తున్నారు, వారి ఇంట్లో సేద తీర్చుకుంటున్నారు. ఆ సమయంలో బహుశా యేసయ్య జక్కయ్య గారిని ఇలా అడిగి ఉంటారు, జక్కయ్య ఏమిటి నీ వేదన, ఏమి కావాలని నువ్వు ఆశిస్తున్నావు,
ఏంటి? చెప్పు. చెప్పు. వాదన తీర్చుకుందాం. నీకున్నటువంటి సమస్య ఏమిటో చెప్పు. సందిగ్ధం ఏంటో చెప్పు. నీకున్నటువంటి కన్నీరేమిటో చెప్పు. కష్టం ఏమిటో చెప్పు. నువ్వు ఏమి నుండి విడుదల పొందుకోవాలనుకుంటున్నావు? ఏ రకముగా జీవించాలనుకుంటున్నావు? అసలు ఏమిటో నీ వేదన చెప్పు అని అడుగుంటారు. అసలు ఏమి అని వారు అడిగినప్పుడు బహుశా జక్కయ్య గారు కన్నీటి పర్యంతమై ఉంటారు. కన్నీటితో వారు నిండి ఉంటారు. అయ్యా! ఇదిగో నేను రోమా ప్రభుత్వం కింద అధికారం కింద ఒక అధికారిగా ఉన్నాను. డబ్బు వసూలు చేసేవాడిగా ఉన్నాను. ఈ డబ్బు మీద ఆసక్తితో నేను కొంతమంది దగ్గర కొంత సొమ్ము తీసుకున్నది వాస్తవం. వారి దగ్గర తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ తీసుకున్నది వాస్తవం. అది సమకూర్చుకున్నది వాస్తవం. సమకూర్చుకున్నాను, సంపాదించుకున్నాను. స్థితి స్థాయి కలిగి ఉండాలనుకున్నాను. కానీ కాలక్రమేణా అలా సంపాదించుకున్న సొమ్ముని చూస్తా ఉన్నప్పుడు కష్టపడి బ్రతికేవారు వారు కలిగిన దానికంటే, వారు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తూ, వారు చెల్లిస్తూ, వారి ఇంట్లో వారు తినడానికి ఆహారం లేక లేమికి గురైతున్నప్పుడు, వారు బాధపడుతున్నప్పుడు, బాధపడుతూ వారు శపిస్తున్నటువంటి ఆ శాపన వచనాన్ని నేను వింటా ఉన్నాను. విడుదల పొందుతా ఉన్నాను. కానీ దాని నుంచి బయటపడలేకపోతున్నాను. ఎవరు బయట వేస్తారా అని ఎదురు చూస్తున్నాను. ఈ సమయంలో మిమ్మల్ని గురించి నేను విన్నానయ్యా. మీరు సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్నారు. మంచి బోధ చేస్తా ఉన్నారు. నరుని హృదయం దేవుని వైపు తిరుగుతా ఉంది. దయ్యాలను, భూతాలను వెలగొడతా ఉన్నారు. ఆరోగ్యవంతుల్ని చేస్తా ఉన్నారు అనారోగ్యంతో ఉన్నవారిని. కానీ నా హృదయంలోనే ఉన్న వేదన కూడా మీరు తీసివేయగలరనే విశ్వాసం నాకుంది. మీ ద్వారా మాత్రమే అది జరుగుతుందన్నటువంటి నమ్మకం నాకుంది. అందును బట్టి మీరు మాత్రమే చేయగలరని, మిమ్మల్ని చూడాలని, మిమ్మల్ని కలుసుకోవాలని, మీకు నా వేదన చెప్పుకోవాలని, నేను విడుదల పొందుకోవాలని ఆశ కలిగి వచ్చి ఉన్నానయ్యా. నన్ను కరుణించవా యేసయ్యా అని బహుశా జక్కయ్య గారు ప్రార్థన చేసి ఉంటారు. వారు ప్రాధేయపడి ఉంటారు. అయితే ఇక్కడ మనం ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరుడు. అతిక్రమములు చేయబడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. జక్కయ్య గారి జీవితంలో అతిక్రమమో, జనులకు అంగీకారం లేని విషయమో ఉంది. కానీ తగిన సమయం వచ్చినప్పుడు ఒప్పుకున్నారు. దాన్ని విడిచిపెట్టారు. ఆ విడిచిపెట్టినటువంటి ఆ యొక్క లక్షణాన్ని విడిచిపెట్టారని చెప్పబడడానికి సాదృశ్యంగానే మనము ఇక్కడున్న ఒక వచనాన్ని చూస్తాము. ఆ వచనాన్ని మనం చూద్దాము. 8వ వచనంలో జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగభాగం బీదలకు ఇస్తున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా దేనినైనా తీసుకున్న ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించును అని ప్రభువుతో చెప్పాను. ఇది ఒక వ్యక్తి యొక్క మారు మనసు జీవితానికి సాక్షార్థం. నేను గతము కాదు, ప్రస్తుతము నేను వేరు. గతము నాలో జీవితం సమాధైపోయింది. ప్రస్తుతము నేను నూతన సృష్టిని. ఇక్కడ మనం ఒక మాట చెప్తే 2 కొరింథీ పత్రిక 5:17లో చెప్పబడుతున్న మాట. కాగా ఎవడైనా ప్రభువునందు ఎడల ఇప్పుడు నూతన సృష్టి, పాతవి గతించినదిగో సమస్తము కొత్తవాయెను. క్రీస్తునందు ఉంటే గనక, క్రీస్తుతో సహవాసం కలిగి ఉంటే గనక నూతన సృష్టి. బహుశా క్రీస్తు వారు జక్కయ్య గారిని దర్శించి బస చేసిన సందర్భంలో, జక్కయ్య నీ హృదయ వేదన నాకు అర్థమవుతుంది. కానీ నేను ఒక మాట చెప్తాను, విను, దాన్ని అనుసరిస్తూ ముందుకు నడువు అని ఉంటారు. ఏమిటది? ఇది మొదలుకొని నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో దేవుని ఆరాధించు. నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించు. నీకున్న ఆకలి, నీకున్న దప్పిక, నీకున్న ఏవైతే ఒక మనిషిగా నిన్ను నువ్వు కాపాడుకోవాలని ఆశలు ఆసక్తులు కలిగి ఉంటావో, ఆలోచన కలిగి ఉంటావో, అలాంటి ఆలోచనే నీ పొరుగువాడు, నీ సమీపస్తుడు, నీ సహోదరుడు కలిగి ఉంటాడు. నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించు అని బహుశా చెప్పి ఉంటారు. అలా ఉండడానికి దేవాది దేవుని ఎదుట జక్కయ్య గారు సమ్మతించి తన హృదయాన్ని దేవునికి ఇచ్చి ఒక నిర్ణయం తీసుకుని బయటకు వచ్చి ఉంటారు. అలా వచ్చి ఉన్నారు కాబట్టి వారు ఏమంటా ఉన్నారంటే, నేను ఎవరి యొద్ద ఏమైనా తీసుకుంటే ఇచ్చేస్తా, దానికి 4 గంటలు ఇచ్చేస్తానంటా ఉన్నారు. అప్పుడు మాట్లాడుతున్న మాట ప్రభు వారి నోటి నుండి వస్తా ఉందన్నమాట. ఏమని? ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇతడును అబ్రహాము కుమారుడే అంటే ఇక్కడ మనకు అగుపడుతున్న మాట ఏంటో తెలుసా? అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి. ఎలాగో విశ్వాసులకు తండ్రి అయ్యారంటే, అబ్రహాము గారిని దేవుడు పిలిచినప్పుడు మాట మాత్రం సెలవీయక ఎక్కడికి వెళ్తున్నారో, వారు ఎక్కడికి బయలుదేరుతున్నారో కూడా తెలియకనే నమ్మకంతో వారు బయలుదేరి వెళ్ళారు. అబ్రహాం గారి జీవితంలో దేవుని పిలుపు ఎదుట ఒబీడియన్స్ అగుపడతా ఉంది, విధేయత అగుపడతా ఉంది. నీవెవరు, నన్ను ఎందుకు పిలిచావు, నేను ఎక్కడికి వెళ్ళాలి అని అడగల. నీవు నీ జనాంగం నుండి, నీ దేశం నుండి, నీ ప్రజల నుండి బయటికి వెళ్ళు అన్నప్పుడు మాట మాత్రం సెలవీయక బయలుదేరి వెళ్ళారు. ఎక్కడికి వెళ్తున్నారో కూడా ఎరగకనే బయలుదేరి వెళ్ళారు. అక్కడ అబ్రహాం గారి యొక్క విధేయత అగుపడతా ఉంది. దేవుని మాటకు లోబడి వెళ్ళి ప్రయాణం చేసినటువంటి అబ్రహాం గారిని పరలోక రాజ్యానికి సాదృశ్యమైన కానాను దేశం అంతటిని స్వతంత్రించుకోవడానికి దేవుడు నడిపించాడు. అలాగే ఇక్కడ దేవుని మాటకు లోబడి, దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవునికి లోబడి బ్రతకడానికి, తను వలె తన పొరుగువాన్ని ప్రేమించడానికి సిద్ధపడినటువంటి జక్కయ్య గారిని, ఆ విధేయతను, వారిలోని విధేయతను గమనించిన దేవుడు ఏమంటా ఉన్నాడంటే, ఇదిగో అబ్రహాము గారిని పిలిచి రక్షణ కవచముగా ఉంటూ ప్రతి విషయంలో కాచి కాపాడుకుంటూ చేరాల్సిన చోటు పరలోక రాజ్యానికి సాదృశ్యమైన కనాను దేశానికి చేర్చి ఆ దేశమును తనకు
అనుగ్రహించినటువంటి ఆ దేవుడు, ఇదిగో నీకు రక్షణ వచ్చున్నది, ఇదిగో ఇక నీ జీవితము నా స్వాధీనము, ఇక నీవు నా సొంతము అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ రక్షణ శరీర సంబంధమైన ఆస్తిపాస్తులు, ధనము ఘనము కాపాడుకునేది కాదు. ఆత్మ, దేవుడిచ్చిన ఆత్మ, ఆత్మకు రక్షణ. మట్టి శరీరం మట్టికి వెళ్తుంది, దేవుడిచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. మట్టి శరీరానికి సావు, ఆత్మకు సావు లేదు. అయితే ఈ ఆత్మ దేవుడిచ్చింది, దేవుని ఆధీనంలోకి వెళ్తుంది. కాబట్టి ఈ ఆత్మ దేవుని మాట ప్రకారం నడుచుకోవాలని సృష్టికర్త అయిన దేవుడు ఆశిస్తా ఉన్నాడు. ఈ సత్యాన్ని జక్కయ్య గారు గమనించున్నారని చెప్పవచ్చు, దేవుణ్ణి సమీపించున్నారని చెప్పవచ్చు. ఈ లోక జీవితం నాకు శాశ్వతం కాదు, ఈ లోకం విడిచిన తర్వాత నేను ఉండగలిగిన జీవితం నాకు శాశ్వతము. నాకు కావాల్సింది ఈ లోక రక్షణ స్థితి స్థాయి తగినంత మటుకు చాలు. కానీ ఈ లోకంలో సంపాదించుకునే స్థితి స్థాయి కోసము ఇతరులను వేదన పరచాల్సిన అవసరం లేదు, ఇతరుల చేత వేలెత్తి చూయించుకోవాల్సిన అవసరం లేదు. నీతి నిజాయితీగా బ్రతికితే చాలు. ఈ బ్రతుకు, ఈ నీతి నిజాయితీ అనే బ్రతుకు మరణం నుండి, రెండవ నరకం నుండి నన్ను విడిపిస్తుంది, నా ఆత్మకు రక్షణ వస్తుంది అని విశ్వసించి ఉన్నారు. కాబట్టి ప్రభువును సమీపించారు. అయితే వారి యొక్క హృదయ వేదనను, వారి యొక్క హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు చెబుతా ఉన్నారు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది, ఈ దేహానికి రక్షణ వచ్చి ఉన్నది అని. అయితే ప్రభువు నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మనుషులం, మట్టి బొమ్మలం. జక్కయ్య గారి లక్షణము మన జీవితాల్లో లేదనుకుంటే తప్పు, మనం దానికి అతీతులం అనుకుంటే తప్పు. కానీ ఒకవేళ ఈ మాట ఈ చెవిన పడుతున్నప్పుడు, ఈ మాటలు వింటున్నప్పుడు, ఇదిగో దేవా, నా జీవితంలోను, నా కుటుంబ పోషణ నిమిత్తం, నా వ్యక్తిగత జీవితం నిమిత్తం, నాకున్న కష్టాలను బట్టి, నాకున్న బాధలను బట్టి, నాకున్న కన్నీళ్లను బట్టి నేను కొంత సమకూర్చుకున్నాను. ఈ సమకూర్చుకోవడం అనేది, ఇందులో నా తప్పిదం ఏమైనా ఉందేమో, నా అవిధేయత ఏమైనా ఉందేమో, దీన్ని నేను పోగొట్టుకోవడానికి నేను చేయాల్సిన మార్గం నాకు చూపించు. నేను నీకేమి చెల్లించగలను, చేయగలిగిన మంచి ఏమిటో చూయించు, జీవించగలిగిన జీవితం నాకు నేర్పు అని ప్రార్థిస్తే ఖచ్చితంగా జక్కయ్య గారి హృదయంలో తలంపు పుట్టించి నడిపించుకొని, ఆయనకు దర్శించి, ఆయనకు మంచి చెప్పి, ఆయనకు మంచి జీవితాన్ని అనుగ్రహించిన దేవుడు నీ జీవితాన్ని కూడా మారుస్తాడు. అయితే జక్కయ్య గారు సంభాషించినట్టు దేవునితో నీవు, నీ కుటుంబము సంభాషించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదిగో నేను తలుపున నుండి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరం నీ తలుపు తీస్తే అతడు నాతోనూ, నేను అతనితోనూ కలిసి భోజనం చేయమంటా ఉన్నాడు దేవుడు. అయితే ఇక్కడ మనం గమనిస్తే దేవుని లేఖనం సెలవిస్తా ఉంది, మొదటి యోహాను పత్రికలో 9వ వచనంలో, ఎవడైనా నేను పాపం లేని వాడిని అనుకుంటే వాడు అబద్ధికుడంట. కానీ నేను బలహీనుణ్ణి, నా బలహీనతల్లో నాకు బలం కావాలి, నా అపరాధం తొలగించుకోవాలని కనుక దేవుని ప్రార్థిస్తే, దేవుడు పరిశుద్ధుడు, కరుణా సంపన్నుడు కనుక ఆయన కనికరించి ఆయన విడుదల అనుగ్రహిస్తాడన్న మాటలు మనం అక్కడ చూస్తాం. ప్రభువునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడు, మనం 10వ వచనాన్ని గమనిస్తే మనకు మాటలు పడుతూ ఉంది, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చిందని ఆయన అతనితో చెప్పాను. అతనితోనే కాదు, అటున్న జనాంగంతో కూడా ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో ఈ రీతిగా నశించిపోయిన వారు, ఈ రీతిగా వేదనలో ఉన్నవారు, ఈ రీతిగా అవిధేయతలో ఉన్నవారు, ఈ రీతిగా అపరాధంలో ఉన్నవారు, ఈ రీతిగా అపరాధ భారమును భరిస్తున్నవారు, ఈ రీతిగా ఆందోళనకరమైన స్థితి ఉందనుకున్నవారు, ఇంకా నాకు విడుదల లేదనుకున్నవారు, ఇంకా నాకు విమోచన లేదనుకున్నవారు, నా ఇంటి వారు నన్ను నెట్టివేశారు, నా స్నేహితులు నాకు దూరమయ్యారు, నా సన్నిహితులు నాకు దూరమయ్యారు, నా వారన్న వారు నాకు సమీపంగా లేరు, నన్ను అంగీకరించట్లేదు సమాజము అని అనుకుంటే, నేను నశించిపోతున్నా, నేను క్షీణించిపోతున్నా, నేను మరణానికి లోనవుతున్నా, నాకు ఇంకేమీ లేదనుకుంటే, నశించిపోతున్నా నిన్ను, నీ కుటుంబాన్ని తిరిగి నిలబెట్టడానికి ఆయన దిగి వచ్చానని సెలవిస్తా ఉన్నారు. మనం చివరికి ఒక మాట చూసుకుందాం సహోదరి సహోదరులారా, ఒక మాట మనం చూసుకుందాం. ఒక్కసారి లూకాసు వార్త 5వ అధ్యాయానికి వద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఒక మాట చెప్పబడుతుంది 30వ వచనంలో. ఈ మాట మనం చూద్దాం. పరిశీలును వారి శాస్త్రులను ఇది చూచి, సుంకర్లతో పాపులతో మీరు ఎలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చునే గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పాను. పాపము అంటే ఏమిటి? మన హృదయానికి, మన తలంపులకు వేరే వేరే విషయాలు రావచ్చేమో, కానీ ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం చేయవాడు ఆజ్ఞాతిక్రమిస్తున్నాడు. అంటే దేవునికి లోబడి బ్రతకపోవడమే, తండ్రి మాటకు విధేయత చూపకపోవడమే, దేవుని ఉద్దేశ ప్రకారం జీవించకపోవడమే పాపము. అయితే నేను జీవించాలి దేవునికి దగ్గరగా, నేను బ్రతకాలే నీతిగా నిజాయితీగా, నేను బ్రతకాలే నెమ్మది సమాధానంతో అనుకుంటే, నాలో ఏదో గిల్ట్ ఉంది, నేను భరించలేని గిల్టు, నేను భరించలేని వేదన నాలో ఉంది, దీని నుండి నాకు విడుదల కావాలి అనుకుంటే ఆయన అనుగ్రహించడానికి సమీపంగా ఉన్నారు. మనం ఇంకను మత్తయి సువార్త 18వ అధ్యాయం 11 నుంచి చూస్తే అక్కడ ఇంకొన్ని మాటలు ఉన్నాయి. ఆ మాటలను చూద్దాం. 11 నుంచి మనం గమనిస్తే ఇలా ఉన్నాయి సహోదరి సహోదరుడా, ఇలా ఉన్నాయి. మీకేమి తోచును? ఒక మనుషునికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దాన్ని వెతకడా, వారు దాన్ని కనుగొని ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించిన అంతకంటే దాన్ని గూర్చి
ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అలాగుననే ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు అని సెలవిస్తా ఉన్నారు తన ఎదుట ఉన్నటువంటి జనాంగం. ఏంటి నువ్వు వీళ్ళతో కలిసి ఉంటున్నావు, ఈ జనాంగంతో కలిసి ఉంటున్నావు, నీకెందుకు అవిధేయతలో ఉన్నవారంటే, వినయం లేనివారంటే, లేకుంటే ఇష్టానుసారంగా జీవించేవారంటే ప్రేమ అంటే, ఎన్ని ఉన్నా ఎంతమంది ఉన్నా తప్పిపోయిన బిడ్డ అంటే ఇష్టము. నీకు ఒక గొర్రె ఉందంటే కాపరి. ఆయన ఏమంటాడు, గొర్రెలకు మంచి కాపరిని నేను అంటాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని అంటారు. మనల్ని ఆయన గొర్రెలతో పోల్చాడు. ఆయన మనకు కాపరిగా ఉన్నాడు. ఆయన ప్రధాన కాపరిగా ఉన్నాడు. అయితే ఒక కాపరి ముళ్ళ కంపల్లో చిక్కుకున్నటువంటి గొర్రెను రక్షించడానికి తన మందను వదిలి వెళ్ళినట్టుగా ఆయన ఏం చేస్తాడంటే, ఈ లోకమంతా ఆయనదే అయినప్పటికీ, ఈ లోకంలో అందరూ అన్ని రకాలుగా మంచిగున్నప్పటికీ ఆయన దృష్టి మాత్రం బలహీనతలో ఉన్న నీ వైపు ఉంది, అనారోగ్యంతో ఉన్న నీ వైపు ఉంది, ఆపదలో ఉన్న నీ వైపు ఉంది, అప్పుల్లో ఉన్న నీ వైపు ఉంది, అవమానంతో ఉన్న నీ వైపు ఉంది. ఆయన నేను అత్యంత నీచమైన జీవితాన్ని కలిగి ఉన్నాను, నాకు విడుదల లేదు అనుకున్నటువంటి నీ మీద ఆయన చూపు ఉంది. ఆయన ఏమనుకుంటున్నాడంటే, ఆ అట్టడుగున పడిపోయిన ఆ పాపంలో, ఆ శాపంలో, ఆ యొక్క అవిధేయతలో, ఆ యొక్క వ్యసనంలో, ఆ యొక్క అలవాట్లో పడిపోయిన నేను తిరిగి లేవనైతే నిలబెట్టాలని ఆయన ఆశపడుతూ ఉంటాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ కలిగిన దేవుడు ప్రేమిస్తూ ఈ ప్రేమ వాక్యాన్ని నీకు తెలియజేస్తా ఉన్నారు. అంగీకరించగలిగితే ఇది నీకు శుభవచనము, ఇది నీకు మంచి సమయము. ప్రభువునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుడు అనుగ్రహించు ఈ ప్రేమను పొందుకోవడానికి, తిరిగి నువ్వు ఏ స్థితిలో పడిపోయే స్థితిలో ఉండక తిరిగి లేచి ఆయన కొరకు నిలబడడానికి ఒక నిర్ణయం తీసుకో. ఆయన కొరకు నడవడానికి, ఆయనతో సావాసం చేయడానికి, ఆయనతో సాన్నిధ్యం చేయడానికి ఒక నిర్ణయం తీసుకోమని ప్రభువు పేరిట వేడుకుంటా ఉన్నాను. మనం ఇక్కడ చూసాము, ఇక్కడ మనం ఈ వచనాల్లో చూస్తా ఉన్నప్పుడు ఆయన సంచరించుచు ఎరుకో పట్టణాన్ని ప్రవేశించాడు. సంచరించుచు ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరలోకంలో ఉండకూడని ఉండాల్సినటువంటి ఆధిక్యత ఉన్నా దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచలేదు. ఆయన పరలోకపు రాజ్యాన్ని వదిలి భూలోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకపు వీధుల్లో తిరిగాడు. ఎందుకొరకు? నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆయన తిరిగాడు. ఆయన బలహీనతలో ఉన్న వాడిని చేరదీశాడు, క్షేమించాడు. ఆయన అంటారు, ఇదిగో నేను మృతుడనైతే కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతి ఉన్నవాడు. ఆయన నిత్యము సజీవుడై ఉన్నవాడు. ఆయన తన వాక్కును నీ చెద్దకు చేరవేస్తున్నాడు. అంగీకరించగలిగిన ఉదయం నీకుంటే, నాకు తిరిగి నిలబడాలని ఆశ ఉంది ఆయన అనుకుంటే, జక్కయ్యను దర్శించిన దేవుడు, జక్కయ్య పట్ల మంచి ఉద్దేశం కలిగి ఉన్న దేవుడు నీ పట్ల, నా పట్ల, మన పట్ల, మనందరి పట్ల మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. ప్రత్యేకంగా ఈ వాక్యం వింటున్నా, ఏ స్థితిలో ఉండి వింటున్నావో, ఏ పరిస్థితిలో ఉంటున్నావో నేను ఎరగను, కానీ సృష్టికర్త అయిన దేవుడు నేను దృష్టిస్తున్నాడు నీ ఎదుటి వాక్కును పంపుతా ఉన్నాడు. విని తిరిగి నిలబడగలిగితే మాత్రం ఇది మొదలుకొని నీ ముందున్న జనాంగానికి, నీ కుటుంబానికి, నీ సమీపులకు, నీ స్నేహితులకు నువ్వు ఒక సాక్షిగా ఉంటావు. నీ యొక్క ప్రాంతంలో ఒక వెలుగుగా ఉంటావు అన్న సత్యాన్ని మర్చిపోవద్దు. ఈ మాటలు దేవుడు దీవిస్తుండగా దేవునికి మన ఉదయానికి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా రాజా, యేసయ్యానికి వందనాలు. స్తుతి స్తోత్రములు తండ్రి. మీ కృపను జ్ఞాపకం చేసుకోండి. మానవాత్మను మరుగుపరిచి మీ ఆత్మ సహాయం చేత ముందుకు నడిపించి, అయా మాతో మీరు మాట్లాడుతున్న ఈ విధానానికి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ వాక్యమైన ప్రతి బిడ్డకు దీవెనలు దయచేయండి. అయా హృదయం నెమ్మది దయచి రక్షణ అనుభవంలోనికి నడిపించి సాగించి, అయా ప్రభావ మీకు సాక్షులుగా మీ బిడ్డలుగా బిడ్డలు ప్రతి బిడ్డను మీరు ముందుకు నడిపించండి. మీ చిత్తంలో ఉన్న వారిని ప్రభావ, అయా తండ్రి ప్రభావ మీరు ధరిచేరి ప్రభావ కాపాడు ప్రభావ, అనేకులకు సాక్షిగా నిలబెట్టు ప్రభువా. నాయన మరొకసారి ప్రభావ, అయా ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాను. నేను మీ చేతికి అప్పగించుకోండి. అయా తండ్రి ప్రభావ, మీ కృపలో భద్రపరచుకుని వేడుకుంటాను. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్. ప్రభువు నందు ప్రియమైన వారలారా, ఈ యొక్క మాటలు దేవుని యొక్క వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని ప్రోత్సహిస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మరొక అనేకులకు కూడా ఈ మాటలు చేరుటకు సహాయపడాల్సిందిగా ప్రభువు పేరిట మనం చేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.